హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సింపుల్ రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మంచి మిరియాల ఘాటుతో ఉండే చారు పెడుతున్నాను. ఇది గ్రైండ్ చేసుకున్న టమాటా, ఇది ఉడికించుకుని మెత్తగా చేసుకున్న పప్పు, చింతపండు పులుసు, రసం పౌడరు, పసుపు, ఉప్పు, మిరియాలును జీలకర్ర పౌడరు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పోపుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర. మనం గిన్నె వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. వేసుకొని ఈ టమాటా కూడా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది కూడా వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఉంచుకున్న ఈ పసుపు, ఉప్పు ఉంది కదా, ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉంచుకున్న ఈ టమాటా కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం చారు పొడి, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలును జీలకర్ర పౌడర్. ఇది నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడుకు పట్టిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఉడుకు పట్టింది ఫ్రెండ్ లైట్గా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చింతపండు పులుసు తీసి రెడీగా పెట్టుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట బాగా తెరలనివ్వాలి. అంటే బాగా మరిగి మీకు మంచి స్మెల్ వస్తుందన్నమాట, చారు స్మెల్. అప్పటిదాకా మరగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉడుకు పట్టింది కదా, నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చారు ఉడికిన స్మెల్ వస్తుంది. సో మన చారు రెడీ. అన్నీ టమాటా గ్రైండ్ చేసి పెట్టుకుని కందిపప్పు ఉడికించి పెట్టుకుంటే 5 నిమిషాల్లో చారు రెడీ అయిపోతుంది. 5-10 నిమిషాల్లో చారు రెడీ అయిపోతుంది. సో ఇది చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు పోపులో. నేను పోపు ఎందుకు ముందే వేయించేస్తున్నానంటే ఆ పోపుకి పులుపు ఇవన్నీ తగులుతాయి కదా, చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు కూడా, అందుకని ముందే వేయించేస్తూ ఉంటాను అన్నమాట. పోపు లాస్ట్గా వేయకుండా ముందే వేసేస్తానన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా తయారైపోయిందో మన టమాటా రసం. సో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది అన్నది. ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.